ఇల్లు కట్టడం గొప్ప, అందులో ఉండడం గొప్ప. మీరు ఎన్ని తిప్పలు బట్టి కట్టినా అందులో ఉండాలంటే ఆయన కృప ఉండాలి. కొత్త జంటకు పెళ్లి చేశారంట. మరి ఏమైంది? వెళ్దో కావాలని చేశారో బలవంతంగా చేశారు, తెల్ల మొత్తానికి పెళ్లి చేశారు. పిల్ల తండ్రి మంచి ఉన్నవాడంట. ₹1,00,00,000 విల్లా కొని కూతురు గిఫ్ట్ ఇచ్చాడు. తండ్రి కొన్నారు, ఇచ్చాడు, గోప్రవేశమైంది. ఆయన తర్వాత రోజు ఉదయాన్నే అల్లుడు కూతురు ఎలా ఉన్నారో చూద్దామని వచ్చారు. వచ్చేటప్పటికి ఆ గదిలో ఆయన, ఈ గదిలో ఈవిడ ఊరేసుకుని ఉన్నారంట. ఇక దాన్ని తలిపేస్తారు. ఎంతో కొంత తక్కువ కొత్త ఏం చేయండి, అమ్మేయండి. ఉండలేవా? ఎందుకని? నువ్వు కట్టుకోవడం గొప్ప కాదు నాన్న. కట్టడం ఏముందండి, డబ్బు ఏదో చేసి కట్టచ్చు, మాయ చేయొచ్చు, మంత్రం చేయొచ్చు. అందులో నువ్వు ఉండడం కదా సబ్జెక్టు. ఈరోజు ఆ కట్టి వాళ్ళు చూసి వాతలెట్టుకుంటున్నాం, బాగున్నాం అన్న ఫీలింగ్ మర్చిపోయాం మనం. ఆడికి ఎంత ఉంది, వీడికి ఎంత ఉంది, నాకే ఏమి. అమ్మ నీకు ఏం లేపడం పెట్టి ప్రశాంతకరమైన బ్రతుకుంది, దానికి మించింది ఉందా అన్నాను నేను. నీ గుడిసెలోనే నీ భర్తతోనూ, నీ బిడ్డలతోనూ, నీ కుటుంబంతోనూ సంతోషంగా ఒక ముద్ద తినే ఛాన్స్ ఉంది. వాళ్ళకి అది లేదు కదా. నీ బ్రతుకు కంటే అది ప్రశాంతం అని అడుగుతున్నాను నేను.